దళితుల సమస్యల పరిష్కారానికై ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహించాలి అని కేవీపీఎస్ ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టర్కు వినతిపత్రం ఇచ్చారు. జిల్లాలో దళితుల సమస్య పరిష్కారానికి ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహించాలి అని కేవీపీఎస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరిని కలిసి విన్నవించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి మాట్లాడుతూ ప్రతి నెల 4వ శనివారం గ్రీవెన్స్ నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఆనంద్ బాబు మాట్లాడుతూ జిల్లాలో దళితులపై దాడులు, దౌర్జన్యాలు, హత్యలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి అని, నేటికి అంటరానితనం, కుల వివక్షత కొనసాగుతున్నాయి అంటే దళితుల పరిస్థితి ఏ రకంగా ఉంటుందో అర్థం చేసుకోవాలి అన్నారు. జిల్లా పరిశ్రమల శాఖ ద్వారా దళితుల్లో యువ పారిశ్రామికవేత్తలను తయారు చేయాలి అనే ప్రభుత్వ లక్ష్యాన్ని కర్నూలు నగరంలోని ఇండస్ ఇండ్ బ్యాంక్లో పనిచేస్తున్న మేనేజర్ మరియు లీగల్ టీమ్ హెడ్లు నీరుగారుస్తున్నారని అన్నారు. ఓ టైంలో సెటిల్మెంట్ అన్నారు కాబట్టి 4 లక్షలు కవర్ చేసుకున్నారన్నట్లు లీడ్ బ్యాంక్ మేనేజర్ చెప్పడంతో జిల్లా కలెక్టరే జోక్యం చేసుకుని అలా పట్టుకున్నామన్నట్లుగా అగ్రిమెంట్ ఏమైనా రాసుకున్నారా అని లీడ్ బ్యాంక్ మేనేజర్ను ప్రశ్నించారని అన్నారు. సంపూర్ణమైన సమాచారాన్ని రాబట్టి వెంటనే సమస్యను పరిష్కరించామని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు డి విజయమ్మ, ఎన్జి కృష్ణ, జిల్లా కమిటీ సభ్యులు సుమాల యాంతోనీ, రాజ్ కుమార్, నగర సహాయ కార్యదర్శి టి లక్ష్మీనారాయణ, ప్రదీప్, నాయకులు రవికుమార్, వెంకటేశ్వర్లు, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యలపైన జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకోవడం అనేటువంటి జరిగింది. మనం చూస్తున్నాం కర్నూలు జిల్లాలో దళితులపైన రోజువారీగా దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, అత్యాచారాలు అనేటువంటి పెరిగిపోతా ఉన్నాయి. అదేవిధంగా ఈ ప్రాంతంలో దళితులపైన చాలా దుర్మార్గమైన అట్రాంతనం కొనసాగుతూ ఉంది, కుల వివక్షత కొనసాగుతూ ఉంది. వీటికి పరిష్కారం మార్గం ఒకటి, ఏదైతే జస్టిస్ పున్నయ్య గారు చెప్పినటువంటి సిఫారసులను అమలు చేస్తే ఆ పరిష్కారం దొరుకుతుంది, లేకుంటే లేదు. తాత్కాలిక ఉపశమనం కింద కలెక్టర్ గారికి దృష్టికి మేము తీసుకొచ్చాం. అమ్మ, ఇప్పటికైనా మీరు నెలలో ఒక రోజు దళితులకు సంబంధించిన సమస్యలపైన ప్రత్యేకంగా గ్రీవెన్స్ నిర్వహించండి అని చెప్పేసి కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చాం. కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించారు. ప్రతి 4వ శనివారం ఆ రకంగా ఎస్సీ ఎస్టీ గ్రీవెన్స్ నిర్వహిస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. ఆ రకంగా కలెక్టర్ గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఎక్కడో మారుమూల ప్రాంతంలో దళితులపైన అన్యాయం జరగడం కాదు, కర్నూలుకు కేవలం 20 కిలోమీటర్ల దూరంలో ఉండేటువంటి అనుగొండలో ఇప్పటికీ వివక్షత కొనసాగుతుంది అంటే ఇంతకంటే దుర్మార్గం ఇంకేముంటుంది అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా దళితుల సమస్యలు రోజువారీగా పేరుకొని పోతా ఉన్నాయి. మేము గత 2 వారాల క్రితం కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చాం, అధికారుల దృష్టికి కూడా తీసుకొచ్చాం. కర్నూలు నగరంలో ఉండేటువంటి ప్రైవేట్ బ్యాంకులు దళిత పారిశ్రామికవేత్తలను దోపిడీ చేసే విధంగా పనిచేస్తా ఉన్నాయి. అందులో ఇండస్ ఇండ్ బ్యాంక్ చాలా దుర్మార్గంగా ఉంది. ఏదైతే ప్రభుత్వం మొదటి దఫా సబ్సిడీ 4 లక్షలు ఆ రకంగా విడుదల చేసిందో ఆ 4 లక్షలు ఇవ్వడం కోసం పారిశ్రామికవేత్తల దగ్గర, లబ్ధిదారుల దగ్గర డబ్బులు లంచబడినటువంటి పరిస్థితి ఉంది. దాన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చిన తర్వాత సమస్యను లీడ్ బ్యాంక్ మేనేజర్కి అప్పచెప్పారు. లీడ్ బ్యాంక్ మేనేజర్కి అప్పచెప్పిన తర్వాత ఆయన కొత్త సమస్యను సృష్టించాడు. ఏదైతే జెడ్లాక్ పడినటువంటి, అంటే ఏ రకమైనటువంటి అప్పు కట్టేది లేదు అని చెప్పి బ్యాంకు వాళ్ళు జెడ్లాక్ వేస్తారు. ఆ రకంగా మీ సబ్సిడీ ఇస్తామని చెప్పేసి లెటర్ ఇప్పించుకున్న తర్వాత తీరా ఇప్పుడు చేసింది ఏమంటే వన్స్ టైం సెటిల్మెంట్ చేశాం కాబట్టి ఇంకా మీరు డబ్బులు కట్టేది ఉంది కాబట్టి ఆ డబ్బులు పట్టుకుంటామని చెప్పే రకంగా ఈరోజు సమాధానం చెప్పేటువంటి పరిస్థితి ఉంది. కలెక్టర్ గారు స్పష్టంగా చెప్పారు, ఆ రకంగా మీరు ఏమైనా అగ్రిమెంట్ రాసుకుంటే వాళ్ళ దగ్గర పట్టుకోండి, లేకపోతే ఇప్పించే ప్రయత్నం చేయండి అని చెప్పేసి చెప్పారు. మరి ఇప్పటికైనా అధికారులు ఇప్పిస్తారా లేదా బ్యాంకుల పక్షాన ఉంటారా అని చెప్పేసి చూస్తాం. రేపొద్దున కనుక ఇప్పియకపోతే తప్పకుండా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా పక్కనే ఎమ్మెగనూరు పట్టణంలో అన్నా క్యాంటీన్ అనేటువంటిది ప్రభుత్వం చాలా లక్ష్యంతో పేదలకు 4 మెతుకులు అన్నం నోట్లోకి పోవాలని చెప్పే దాంతో అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తే అన్నా క్యాంటీన్లో పనిచేసేటువంటి వ్యక్తుల దగ్గర మీరు దాంట్లో డబ్బులు వసూలు చేసి ఆ రకంగా అన్నం పెట్టేటప్పుడు డబ్బులు మిగిల్చుకొని మాకు లంచం ఇవ్వాలని చెప్పేసి కాంట్రాక్టర్లు ఆ రకంగా అడుగుతా ఉన్నారు. మనోజ్ అనేటువంటి వ్యక్తి ఎమ్మెగనూరు అన్నా క్యాంటీన్ లో పనిచేసేటువంటి బాలుతో ఆ రకంగా లంచం డిమాండ్ చేసేటువంటి ఆడియో రికార్డ్స్ ఉన్నాయి. కలెక్టర్ గారికి వినిపించాం. కాబట్టి మీరు వెంటనే వాళ్ళపైన చర్యలు తీసుకొని బాలును తిరిగి పనిలోకి తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేశాం. డబ్బులు ఇవ్వనందుకు పనిలో తీసేశారు. అంటే ఏ లక్ష్యంతో అయితే ప్రభుత్వం క్యాంటీన్ పెట్టిందో ఆ లక్ష్యాన్ని నీరుగార్చే విధంగా కాంట్రాక్టర్లు పనిచేస్తా ఉన్నారు. కాబట్టి ఈ రకంగా దళితుల్నే ప్రధాన లక్ష్యంగా చేసుకొని ఈరోజు అనేక రకాల సమస్యలు సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అందుకోసమే అన్ని సమస్యల పరిష్కారం కోసం ఎప్పటికప్పుడు పరిష్కారం కావాలంటే
గ్రీవెన్స్ తప్ప వేరే మార్గం లేదు అని చెప్పేసి కలెక్టర్ గారి దృష్టికి తెచ్చాం. కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించి 4వ శనివారం ఆ రకంగా గ్రీవెన్స్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి చెప్పారు. కాబట్టి సమస్యల పరిష్కారం అయ్యే విధంగా పనిచేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. లేకపోతే ఆందోళనే మార్గంగా పనిచేస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నారు. నా పేరు ఎండి ఆనంద్ బాబు, కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి, కర్నూలు.